దక్షిణ లెబనాన్లో సైనిక ఆపరేషన్ను కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. హెజ్బుల్లా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి దక్షిణ లెబనాన్లో సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాడ్జ్, ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ ఏల్ జమీర్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ పౌరులు, సైనికులకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి సైన్యం చర్యలు తీసుకుంటూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని, దక్షిణ లెబనాన్లో తమ పట్టును నిలబెట్టుకుంటామని వారు తేల్చి చెప్పారు. లెబనాన్లో దాడులను నిలిపివేసేందుకు సమన్వయ సెల్ ఏర్పాటుకు అమెరికా, ఇరాన్ మధ్య నిన్న అంగీకారం కుదిరింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ అగ్రనాయకత్వం నుంచి ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు నేటి నుంచి 3 రోజుల పాటు వాషింగ్టన్ వేదికగా ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య చర్చలు జరగనున్నాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. చర్చల్లో హెజ్బుల్లా నిరాయుధీకరణ కోసం పట్టుబడతామని ఇజ్రాయెల్ బృందం తెలిపింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా అది సక్రమంగా అమలు కావడం లేదు.